నేను లివ్ ఇన్ రిలేషన్‌కి అగైన్స్ట్ కాదు. కానీ లివ్ ఇన్ రిలేషన్ గూడా ప్రాపర్‌గా లివ్ ఇన్ రిలేషన్ ఉంటే ఉండండి. అంతేగాని వన్ డే లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉండకండి. అది మీకు మంచిది గాదు, సమాజానికి మంచిది గాదు. ఒక్కరోజు ఓయో రూమ్‌లో ఉండి, అది దాన్ని లివ్ ఇన్ అని ఫీల్ అవుతూ ఉన్నోళ్ళకి నేను చెప్తున్నాను. లివ్ ఇన్ రిలేషన్ గూడా ఒక పవిత్రమైన రిలేషన్. దానికి ఒక ఇల్లు తీసుకుంటారు, అందులో కలిసుంటారు, భార్యాభర్తల్లాగానే ఉంటారు. విడిపోయేటప్పుడు ఇబ్బందులు ఉండకూడదు కాబట్టి ఆ లివ్ ఇన్ రిలేషన్ అనేది పెట్టారు. సహజీవనం అని. సహజీవనం అని దానికి ఒక మంచి పేరు పెట్టారు. లివ్ ఇన్, లివ్ ఇన్ అని పెట్టారు. నాట్ లివ్ ఇన్ ఫర్ వన్ డే. లివ్ ఇన్ రిలేషన్ అంటే లివ్ ఇన్ ఏ రిలేషన్ అని. నాట్ లివ్ ఇన్ వన్ డే ఇన్ ఓయో అని కాదు. ఓకే. సో, ఐ సజెస్ట్ ఇంకేం చెప్తామండి. ఇది చట్టాలు కూడా కొన్ని వెస్టర్న్‌కి మనం అనుకూలంగా లేకపోతే మొత్తుకుంటున్నారు. అనుకూలంగా ఇస్తే ఓయో రూమ్‌లు వాడుతున్నారు. హ్మ్. నేను ఇందులో మనం మోరల్ నీతి వ్యాఖ్యం తప్ప రేపొద్దున ఎప్పుడో పోలీస్ వాళ్ళకి మీరు దొరికినప్పుడు బాధపడే కంటే ఓకే. సో, ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఎన్నో రైడ్‌లు అవుతూ ఉంటాయి. కన్‌ఫ్యూజన్‌లో అప్పుడప్పుడు డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అలా దొరికినప్పుడు.